సో మీకు బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా లేకపోతే ఎంతమంది డాక్టర్లను కలిసినా మీకు బ్యాక్ పెయిన్ తగ్గట్లేదా? హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్పైన్ సర్జన్, నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. మీరు బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతూ చాలా రోజుల నుంచి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే మీ సమస్య అనేది ఎందుకు వస్తుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫస్ట్ మీకు డిస్క్ సమస్య వల్ల రావటం కానీ, లేకపోతే కండరాలు బీసిపోవడం వల్ల కానీ, లేకపోతే ఎముక అరుగుదల వల్ల కూడా ఈ సమస్య అనేది రావచ్చు. దీనికే మనం మెయిన్ ఎవాల్యుయేషన్ అంటే క్లినికల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. అంటే మీరు పరీక్షించి దానికి తగ్గ మనం టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకటి బేసిక్ గా మనం అందరిలో చేసే టెస్ట్ ఏంటంటే ఎక్స్రే. సో దీంట్లో మనం వెన్నుపూస ఎలా ఉంది, అలైన్మెంట్ ఎలా ఉంది, బోన్స్ ఎలా ఉన్నాయి, డిస్క్లు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటాం. దీనికి అడ్వాన్స్డ్ టెస్ట్ ఏంటంటే ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐలో మనం బేసిక్ ఎక్స్రేలో ఏదైతే మనకు తెలుస్తుందో దాంతో పాటుగా మనకి స్పైనల్ కూడా అంటే వెన్నుపూసకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా, నరాల మీద ఒత్తిడి ఉందా, లేకపోతే డిస్క్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకుంటాం. ఈ 2 టెస్టుల ద్వారా అనేది మీకు 99% అనేది మీ ప్రాబ్లం అనేది డయాగ్నోసిస్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే మీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ మీకు త్వరగా కోలుకోవడానికి కూడా మేము అనేది ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలం. థ్యాంక్ యూ.